పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర, రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి మీ రాశిలో శని సంచారం జరుగుతున్నా మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఈ మాసంలో మీకు సౌఖ్యాలు, కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబంలో ఉన్న ఇతరులతో ఉన్న అనుబంధాలు, సుఖ సంతోషాలు ఇవి మీకు మెండుగానే ఇస్తాడు. మీ రాశి నుంచి తృతీయ స్థానంలో రవి సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఈ మాసంలో ఇంచుమించు 3వ వారం ప్రారంభం నుంచి కొంత మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా కొన్ని ప్రయాణాలు, మీరు చేస్తున్న వ్యవహారాల్లో ఒత్తిడులు, మీ ఉద్యోగాల్లో ఒత్తిడులు ఉండవచ్చు. ఏది ఏమైనా విజ్ఞతతో మీరు చాలా జాగ్రత్తగా, అలసటలు ఉన్నా, శ్రమ ఉన్నా, మనస్సులో భయం, ఆందోళన ఏది ఉన్నా దాన్ని లెక్క పెట్టకుండా మీరు చక్కగా చేసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మీకు పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజ సంచారం మీకు మొదటి వారంలో ఇబ్బందులు కలుగజేసినా ఈ మాసంలో మీకు 6, 8వ తేదీ నుంచి వచ్చే మార్పు అత్యంత గంభీరంగా, అత్యంత లాభదాయకంగా, అత్యంత ధైర్యంగా ఏదో ఒక వినూత్నమైనటువంటి విషయాలు దాంట్లో ఆ కార్యాచరణలో మీరు కాలు పెట్టేటువంటి అవకాశాలు మీనరాశికి ఎక్కువగా కనపడుతున్నాయి. ధనము, ధాన్యము, మీరు చేసేటువంటి పనులలో అభివృద్ధి, తర్వాత కొత్త ప్రపోజల్స్, కొత్త వ్యవహారాలు ప్రారంభించడానికి కూడా చక్కటి ఆలోచనలు, ఏదైనా కూడా మీకు ఎనలేని ధైర్యము, విశ్వాసము, యుక్తి ఇవన్నీ కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఇందులో కొంత ప్రమాదంలాగా అనిపించినా కూడా మీరు జాగ్రత్తగా ఉన్నట్టయితే అందులోనే మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఒక్కొక్కసారి ఊహించని రీతిలో కూడా మీకు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అది మీరు ప్రవర్తించే రీతిని బట్టి, మీరు మాట్లాడే రీతిని బట్టి, మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి మీకు ఆ యొక్క విషయాలు మీకు అనుభవంలోకి వస్తాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. అలాగే బాధ్యతంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలలో కానీ, వ్యాపారాలలో కానీ, రాజకీయంలో కానీ ఒక వినూత్నమైనటువంటి పోకడ మీరు పోవడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చేయండి. ఇది ఒకంతా మీనరాశి వారు నౌకాదళంలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే ఎయిర్లైన్స్లో ఉండేటువంటి వాళ్ళు, యుద్ధ రంగంలో మూడు దళాలకు సంబంధించినటువంటి దాంట్లో మీనరాశులు ఎవరైనా ఉన్నా, అలాగే ఇతరత్ర వ్యవహారాలు, ఈ ప్రాజెక్ట్ వ్యవహారాలు, వీటికి సంబంధించినటువంటివి, నీటిపారుదల, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఈ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్లకు ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఏది ఏమైనా మీనరాశి వారు ఈ మాసంలో అయినంత వరకు అతిగా ఆలోచించడం కాకుండా, అతిగా సంశయం లేకుండా 1, 2 ఆలోచనలతో నిర్ణయం చేసుకొని యథాతథంగా మీకు ఎలా తోస్తే అలా చేయడం మంచిది అని చెప్పడం జరుగుతున్నది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా ఉంది. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, గృహ బాధ్యతలకు సంబంధించిన విషయాలు కానీ, అలాగే ఆస్తికి సంబంధించిన విషయాలు అభివృద్ధి కానీ, పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటుంది. భార్య యొక్క సహకారం, ఉద్యోగంలో అధికారుల యొక్క సహకారం, ప్రభుత్వంలో కూడా అధికారుల యొక్క సహకారం మీకు పూర్తిగా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు అయినంత వరకు చాకచక్యంగా ఈ మాసమంతా మీరు ప్రత్యేకంగా ఉంటారు. అలాగే అయిన వారిని కాని వారిని అందరినీ చేరదీసుకుంటారు. బంధుమిత్రులతో కూడా సమాలోచనలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో కూడా సమాలోచనలు జరుపుతారు. ఎక్కడ అనుకూలం అనిపిస్తే అక్కడ సుఖపడడానికి మీకు ప్రయత్నం చేస్తారు. అలాగే వినోదాలలో కూడా వినోదాలకు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మంచి శుభ పరిణామాలు అంటే ఇవి అంతా ఎలా ఉంటుందంటే వర్తమానానికి ప్రాధాన్యత, భవిష్యత్తు గురించి ఆందోళన ఉన్నా దాని గురించి బెంగపడకుండా, గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా వర్తమానంలో సుఖపడేటువంటి లక్షణం, వర్తమానంలోనే ఎలా జీవించాలనే ఒక నైపుణ్యత ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు బాగా కలుగుతుంది. మీ యొక్క ధైర్యం చేత, మీ యొక్క ఆలోచనల చేత ఎదుటి వాళ్ళు కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ మాసమంతా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వర్తమానంలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ని ఎక్కువగా మీరు గ్రహిస్తారు. ఎక్కువగా అంటే కష్టంలో కూడా సుఖాన్ని చూడాలనే అనుభూతి అలాంటివి ఉంటాయి. కొంతవరకు మీరు మానసికంగా, శారీరకంగా అత్యంత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు
ఈ ఉత్తర భాద్ర నక్షత్ర జాతకులకు ఈ మాసంలో కనబడుతున్నది. అలాగే రేవతి నక్షత్ర జాతకులకు కూడా అయినంత వరకు సౌఖ్యకరమైన జీవితానికి ప్రాధాన్యత, ఒక ప్రత్యేకమైన ధోరణిలో జీవితం అనుభవించాలన్న ప్రాధాన్యత, ప్రత్యేకంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు, తర్వాత శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, బాధ్యతలకు సంబంధించిన విషయాలు, కుటుంబ బాధ్యతలకు సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన అన్నిటి మీద విషయంలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంటుంది. సంతోషకరంగా ఉంటారు. అయినంత వరకు ఉత్సాహపూరితమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో వివాహ ప్రయత్నాలు, పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో కూడా అనుకూలతలు ఏర్పడతాయి. మొత్తం మీద పంతాలు పట్టింపులను మర్చిపోతారు. అయినంత వరకు అనుకూలమైన జీవితాన్ని ఎలా విధంగా ఆస్వాదించాలనే ఉద్దేశంగా ఉంటారు. మీ యొక్క చొరవ వల్ల ఎదుటివాడు సుఖపడే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క చొరవ వల్ల ఎదుటివాడు ఆనందపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేవతి నక్షత్ర జాతకులు కూడా చాలా అనుకూలమైనటువంటి జీవితాన్ని ఈ మాసంలో గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీనరాశి వారు ఇందులో మీరు ఎంతో అంతో కొంత రవి కుజ ఈ 2 గ్రహాలకు స్తోత్రం చేసుకోండి, పరిహారాలు చేసుకోండి, మరింత అనుకూలతలు మీకు లభిస్తాయి. ఇది ఈ మాసానికి సంబంధించిన మీనరాశి మాస ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.